రాజమౌళి ఏది చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి సినిమాకు తనతో వర్క్ చేసిన కొందరిని రిపీట్ చేస్తుంటాడు. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, కొందరు నటులు, ఇంకొందరు టెక్నీషియన్లను ఎప్పుడూ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అయితే మహేష్ బాబుతో చేసే సినిమాకు మాత్రం కొత్త ప్రయోగం చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమా కోసం అందరినీ కొత్త వారిని తీసుకున్నాడట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్ మహేష్ సినిమాకు ఎందుకు పని చేయట్లేదో చెప్పాడు. ఈ సినిమాకు రాజమౌళి కొత్త వారినే తీసుకుంటున్నాడు, అందుకే నేను పని చేయట్లేదు. భవిష్యత్తులో మేం కలిసి పని చేస్తామని తెలిపాడు. అయితే రాజమౌళి ఎందుకు అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. మహేష్ తో చేయబోయే మూవీ ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ జరుగుతుందట. ఇందులో కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తున్నారట. విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఆ స్థాయి టెక్నాలజీ కోసం ఎవరు వర్కౌట్ అయితే వారనే తీసుకుంటున్నారట. టెక్నీషియన్లను కూడా జక్కన్న స్పెషల్ గా వెతికి మరీ తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. అంతేకాదు, నటీనటులు కూడా తెలుగు నుంచి కాకుండా బయటి వారినే ఎక్కువగా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలు అన్ని ప్రాంతాల వారికి అవకాశాలు ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్టార్ కాస్టింగ్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తీసుకున్నాడు. అలాగే ఓ హాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంటుందన్న టాక్. మొత్తంగా SSMB 29 కోసం కొత్త ప్రయోగం చేస్తున్నాడు జక్కన్న.